నటుడు వైసీపీ నేత పోసాని కృష్ణమురళికి చుక్కలు చూపిస్తున్నారు పోలీసులు. ఇప్పటికే ఒక కేసులో రిమాండ్కి వెళ్లారు ఆయన. ఆ తర్వాత గుంటూరు పల్నాడు స్టేషన్లో కూడా ఆయన పైన కేసు నమోదైంది. అక్కడ కూడా పోలీసు అదుపులో తీసుకున్నారు. ఇప్పుడు తాజాగా మరో కేసు నమోదైంది. మొత్తం మీద ఏపీ వ్యాప్తంగా 17 కేసులు నమోదయ్యాయి పోసాని కృష్ణమురళి పైన. కర్నూలు జిల్లా అదోని 3 టౌన్ పోలీసులు పీటీ వారెంట్తో గుంటూరు జిల్లా జైలు నుంచి పోసానిని తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. చంద్రబాబు, లోకేష్, పవన్ పైన అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి కేసులో పోసాని అరెస్ట్ చేశారు. ఫిబ్రవరి 27న పోసాని అరెస్ట్ చేశారు పోలీసులు. అన్నమయ్య జిల్లాకు సంబంధించి పోలీసులు ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్ తరలించారు. ఫిబ్రవరి 27 కాదు 26 రాత్రి 8:30 సమయంలోనే ఆయన అరెస్ట్ చేశారు. ఫిబ్రవరి 27వ తేదీన అరెస్ట్ చేసినట్టుగా నోటీసులు సర్వ్ చేశారు. ఆ తర్వాత వెంటనే ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్ తీసుకువెళ్లి అక్కడ రిమాండ్కి, అక్కడి నుంచి కోర్టు తీసుకెళ్లి రిమాండ్కి తరలించారు. రాజంపేట సబ్ జైల్లో ఆయన ఉంచారు. ఆ తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ఇప్పుడు మరో కేసు నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 17 కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో సిన్నట్టు వైసీపీ నేత పోసాని కృష్ణమురళికి పోలీసులు చుక్కలు చూపిస్తున్నారని చెప్పొచ్చు. ప్రభుత్వం ఆయన్ని చెడుగుడు ఆడుకుంటుందని కూడా ఒక చర్చ అయితే ప్రారంభమైంది. గుంటూరు జిల్లా సంబంధించినటువంటి పోలీసులు పీటీ వారెంట్తో కర్నూలు జిల్లా అదోని 3 టౌన్ పోలీసులకి వెళ్లి సమర్పించి చంద్రబాబు, లోకేష్, పవన్ పైన అనుచిత వ్యాఖ్యల కేసులో మరోసారి అదుపులో తీసుకుని తెలుస్తోంది. ఆ తర్వాత పోసాని నరసరావుపేటకు తీసుకువచ్చి పల్నాడు పోలీసులు పోసాని పైన ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా 17 కేసులున్నాయి. కేసులకు సంబంధించి అట్ ది సేమ్ టైం ఇప్పుడు ప్రజెంట్ పోసాని కృష్ణమురళి ఎక్కడున్నారు, ఇంకా ఎటువంటి కేసులు నమోదయ్యాయి, మరిన్ని అప్డేట్స్ రామారావు అందిస్తారు. రామారావు, ఏంటి పోసాని కృష్ణమురళి పైన ఇంకా ఎన్ని కేసులు ఉన్నాయి, ఎవరెవరు కేసులు నమోదు చేస్తున్నారు, దీనిపై అప్డేట్స్ ఏంటి, ప్రజెంట్ కృష్ణమురళి ఎక్కడున్నారు? మనోజ్, ఏదైతే కర్నూలు జిల్లా ఆదోని 3 టౌన్ పోలీసులు గుంటూరు జిల్లా జైల్లో ఉన్నటువంటి పోసాని కృష్ణమురళిని కొద్దిసేపటి క్రితమే అదుపులోకి తీసుకొని ఆదోనికి తరలిస్తున్నారు. ప్రస్తుతం వాళ్ళు కొద్దిసేపటి క్రితమే గుంటూరు జైలు నుంచి కూడా ఆదోని బయలుదేరినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద అయితే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా పోసాని కృష్ణమురళి పైన 17 కేసులు నమోదయ్యాయి. ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు, అలాగనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలాగనే మంత్రి లోకేష్, సో వీళ్ళ ముగ్గురు మీద చేసినటువంటి వ్యాఖ్యల మీద రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల ఏదైతే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, అలాగనే జనసేన, టీడీపీకి సంబంధించినటువంటి అభిమానులు, వాళ్ళ నాయకులు కేసులు పెట్టారు. సో వీటన్నిటికి సంబంధించి కేసులు నమోదయ్యాయి. ఈ కేసులకు సంబంధించి మొదట కడప జిల్లా రాజంపేట పోలీసులు పోసాని కృష్ణమురళిని అదుపులోకి తీసుకున్నారు. అక్కడ కోర్టులో హాజరుపరిచి రాజంపేట జైలుకు తరలించారు. అక్కడి నుంచి నరసరావుపేట, పల్నాడు జిల్లా నరసరావుపేట 2 టౌన్ పోలీసులో 2024లోనే ఒక కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి పీటీ వారెంట్ తీసుకొని రాజంపేట జైలుకి వెళ్లారు. అక్కడి నుంచి పోసాని కృష్ణమురళిని అదుపులోకి తీసుకొని నేరుగా నరసరావుపేట కోర్టులో ప్రవేశపెట్టారు. అయితే కోర్టు ఇక్కడ 10 రోజుల పాటు రిమాండ్ ఇచ్చింది. అయితే నరసరావుపేట జైల్లో సరైన సదుపాయాలు లేకపోవడంతో గుంటూరు జిల్లా జైలుకు నిన్న తరలించారు. సో నిన్న రాత్రి గుంటూరు జిల్లా జైలుకి పోసాని కృష్ణమురళిని తీసుకొచ్చారు. సో ఈ రోజు కొద్దిసేపటి క్రితమే కర్నూలు జిల్లా ఆదోని 3 టౌన్ పోలీసులు ఇక్కడికి చేరుకోవడం జరిగింది. పీటీ వారెంట్ తో వచ్చేసి అక్కడ నమోదైనటువంటి కేసు వ్యవహారంలో పోసాని కృష్ణమురళిని అదుపులోకి తీసుకొని ఇక్కడి నుంచి నేరుగా అక్కడికి బయలుదేరడం జరిగింది. సో ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఫిబ్రవరి 27 నుంచి పోసాన్ని హైదరాబాద్ లో అరెస్ట్ చేసి అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీసులు తీసుకెళ్లారు. అక్కడి నుంచి కూడా కంటిన్యూగా ఏదైతే ఈ కేసులకు సంబంధించి విచారణలో భాగంగా, ఎందుకంటే గత ఏడాదే కొన్ని కేసులు నమోదయ్యి, తర్వాత కొన్ని రోజుల క్రితం కూడా కొన్ని కేసులు నమోదైనటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో ఈ కేసుల విచారణలో భాగంగానే పోలీసులు పోసాని కృష్ణమురళిని అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు చూసుకున్నట్లయితే నరసరావుపేట పోలీసులు ఏదైతే 2 టౌన్ పోలీసులు ఆల్రెడీ కోర్టులో ప్రవేశపెట్టారు, రిమాండ్ ఇచ్చారు. ఈ కేసుకు సంబంధించి కనీసం పోసాని కృష్ణమురళి దగ్గర వాంగ్మూలం కూడా తీసుకోలేదు. సో దానికి సంబంధించి వాంగ్మూలం తీసుకోవాలి, పోసాని కృష్ణమురళిని తమ కస్టడీకి ఇవ్వాలంటూ కూడా పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఇదే సమయంలో వైసీపీకి సంబంధించినటువంటి లీగల్ సెల్ అడ్వైజర్స్ కూడా పోసాని కృష్ణమురళికి బెయిల్ ఇవ్వాలంటూ కూడా మరో పిటిషన్ దాఖలు చేశారు. సో వీటితో పాటు కూడా కర్నూలులో నమోదైన కేసు ఏంటి, ఎప్పుడు నమోదైంది? కర్నూలు జిల్లా 3 టౌన్ పోలీసులు గుంటూరు నుంచి ఆయన జైలు నుంచి పీటీ వారెంట్ తీసుకొని తరలించిన సిద్ధమైన నేపథ్యంలో ఏ కేసు అది, ఏ కేసులు తీసుకెళ్తున్నారు? అంటే ఇప్పటికే చాలా కేసులు ఆయన పైన గతంలో నారా చంద్రబాబు, లోకేష్ ని తిట్టిన కేసు నమోదైంది ఒకటి, ఆ తర్వాత నంది అవార్డ్స్ ఉద్దేశించి మాట్లాడిన కేసు ఒకటి, ఇలా రకరకాల కేసులు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు కర్నూలు పోలీసులు ఏ కేసు పైన కేసు నమోదు చేశారు, అంటే ఏ ఫిర్యాదు పైన కేసు నమోదు చేశారు, ఏం చేయబోతున్నారు? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలాగనే సీఎం చంద్రబాబు వీళ్ళిద్దరి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు వీళ్ళ కుటుంబ సభ్యుల గురించి మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఏదైతే పోసాని కృష్ణమురళి మాట్లాడారో, సో ఈ వ్యాఖ్యలకు సంబంధించి కూడా పూర్తిగా కేసు నమోదైంది. అక్కడ పోలీసులకి
ఆదోనికి సంబంధించినటువంటి టీడీపీ జనసేన నేతలు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుకు సంబంధించి ఆల్రెడీ కేసు నమోదైంది. అయితే ఈ కేసుకు సంబంధించి విచారణలో భాగంగానే పోసాని కృష్ణమురళిని పీటీ వారెంట్ పై ఇక్కడి నుంచి గుంటూరు జిల్లా జైలు నుంచి కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. సో ఈ రోజు ఎందుకంటే ఆదోని ఇక్కడి నుంచి ఆదోని వెళ్లాలంటే ఆల్మోస్ట్ 8 to 9 hours పట్టే అవకాశం ఉంది. సో అక్కడ కోర్టులో ప్రవేశపెట్టి ఆ తర్వాత పోలీస్ కస్టడీ కోరే అవకాశం అయితే కనిపిస్తుంది. మనోజ్, అయితే మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇదే ఇలాంటి పీటీ వారెంట్లు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా 17 కేసులు ఉన్నాయి, ఈ కేసులకు సంబంధించి అల్లూరు సీతారామరాజు జిల్లా పోలీసులు కావచ్చు, అనంతపురం రూరల్ పోలీసులు, సో వీళ్ళు కూడా అక్కడ కూడా కేసులు నమోదైనటువంటి పరిస్థితి ఉంది. ఈ కేసులకు సంబంధించి కూడా చూసుకున్నట్లయితే వాళ్ళు కూడా పీటీ వారెంట్లు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. సో వీటన్నిటికీ సంబంధించి మొత్తం మీద అయితే ఎక్కడ కూడా ఎటువంటి కేసు విచారణలో జాప్యం జరగకుండా ఉండేందుకు కూడా పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అలాగనే కర్నూలు జిల్లా ఆదోని పోలీసులకు సంబంధించి చూసుకున్నట్లయితే 192 సెక్షన్, 353(1)(c) అలాగనే 353(2) దీంతో పాటు బిఎన్ఎస్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే వీటన్నిటికీ సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విచారణ చేయాలని ఆదోని పోలీసులు పోసాని కృష్ణమురళిని గుంటూరు జిల్లా జైలు నుంచి కూడా అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. మనోజ్, రైట్ రామారావు. సో పోసాని కృష్ణమురళి పైన ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్లో 17 కేసులు నమోదయ్యాయి. మొదట ఆయన్ని హైదరాబాద్లోని రాయదుర్గ్ దగ్గర ఆయన నివాసంలో 26వ తేదీన అదుపులో తీసుకున్నారు పోలీసులు. 27వ తేదీన ఆయనకి అదుపులో తీసుకున్నట్టుగా నోటీసులు సర్వ్ చేశారు. సో అక్కడి నుంచి ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. అక్కడ తర్వాత మెడికల్ టెస్టులు చేయించి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. కోర్టు ఆయనకి రిమాండ్ విధించింది. రాజంపేట సబ్ జైల్లో ఆయన ఉన్నారు. ఆ తర్వాత నుంచి మళ్ళీ మొన్న గుంటూరు జిల్లాకు సంబంధించి పల్నాడు జిల్లా నరసరావుపేటకు సంబంధించినటువంటి పోలీసులు మళ్ళీ అరెస్ట్ చేశారు, అదుపులోకి తీసుకున్నారు. ఆయన అక్కడ మళ్ళీ కోర్టులో ప్రొడ్యూస్ చేసిన అక్కడ ఒక రిమాండ్ విధించారు. ఆ తర్వాత నరసరావుపేట జైల్లో సదుపాయాలు కరెక్ట్గా లేవని గుంటూరు జైలు తరలించారు. తాజాగా గుంటూరు జైల్లో ఉన్నటువంటి పోసాని కృష్ణమురళిని కర్నూలు జిల్లాకు సంబంధించిన 3 టౌన్ పోలీసు అక్కడికి చేరుకొని ఆయన మళ్ళీ అదుపులో తీసుకునేందుకు పీటీ వారెంట్తో అక్కడికి వచ్చారు. పీటీ వారెంట్ ప్రొడ్యూస్ చేసి ఆయన అదుపులో తీసుకునే అవకాశం కనబడుతోంది. మరి తదుపరి పోసాని కృష్ణమురళి ఈ 17 కేసులు రకంగా గిర్రను తిరిగించే అవకాశం కనబడుతోంది. మరి ఒక రకంగా పోసాని కృష్ణమురళి మాట్లాడిన మాటలు చాలా మంది ఇబ్బంది గురిచేశాయి. చాలా మంది కూడా ఇబ్బంది పడ్డారు. వారందరూ వరుసగా కేసులు పెట్టుకుంటూ ఉన్న కొద్దీ ఈ రకంగానే పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు, ఆ రకంగా అరెస్ట్ చేస్తూనే ఉన్నారు. మరొక రకంగా పోసాని కృష్ణమురళికి పోలీసులు చుక్కలు చూపిస్తున్నారని చెప్పొచ్చు. సో మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం కామెంట్ చేయండి. ద సేమ్ టైం నెక్స్ట్ ఇప్పటికే పోసాని కృష్ణమురళి ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా అన్ని జిల్లాలు ఒక రకంగా పోలీస్ ప్రొటెక్షన్లోనే జిల్లా జైలు ఆయన పర్యవేక్షిస్తున్నారా అన్న చందంగా మారిపోయింది. ఎందుకంటే అటు రాజంపేట జైల్లో కానివ్వండి, గుంటూరు జైల్లో, ఇప్పుడు మళ్ళీ కర్నూలు వెళ్ళిన తర్వాత కర్నూలు ఆయనకు రిమాండ్ విధిస్తారా, ఎక్కడికి వెళ్తారో చూడాలి. మరి సో ఈ రకంగా పోసాని కృష్ణమురళి మొత్తం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జైళ్లు తరలించేటువంటి అన్ని జైల్లో కూడా ఆయనకు రుచి చూపించేటువంటి ప్రయత్నం పోలీసులు అటు ప్రభుత్వం కూడా చేస్తున్నట్టుగా రాజకీయ వర్గాల చర్చ అయితే సాగుతోంది. ఈ నేపథ్యంలో నెక్స్ట్ ఎవరి వంతు అనేది మీరు కామెంట్ చేయండి. ఒకసారి ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా మాజీ మంత్రి అంబటి రాంబాబు ఈ వరుస అరెస్టుల పైన కేసుల పైన మాట్లాడుకొచ్చారు. ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. వైసీపీ నేత సినీ నటుడు పోసాని కృష్ణమురళిని ఆదోని 3 టౌన్ పోలీసులు ఏదైతే పీటీ వారెంట్ మీద అదుపులోకి తీసుకునేందుకు రెడీ అయ్యారో ప్రస్తుతం మనం విజువల్స్ లో చూడొచ్చు క్లియర్ గా. ఆదోను 3 టౌన్ పోలీసులు ఏదైతే గుంటూరు జిల్లా జైలు వద్దకు చేరుకోవడం జరిగింది. జిల్లా జైలు వద్ద నుంచి కూడా పోసాని కృష్ణమురళి ఏదైతే ఇప్పుడు క్లియర్ గా విజువల్స్ లో చూడొచ్చు, బయటకు వస్తున్నటువంటి పోసాని కృష్ణమురళి విజువల్ చూడొచ్చు. సో పోసాని కృష్ణమురళిని ఇక్కడ పోలీసులు ఆదోని 3 టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకొని ఆదోని తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు అయితే మనం క్లియర్గా చూడొచ్చు. ఏదైతే పల్నాడు జిల్లా నరసరావుపేట 2 టౌన్ పోలీసులు అక్కడ కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. కోర్టులో హాజరుపరిచిన తర్వాత రిమాండ్కి ఇచ్చింది. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రజెంట్ మనం విజువల్స్లో క్లియర్గా చూడొచ్చు. ఇక్కడ గుంటూరు జిల్లా జైలుకు తరలించడం జరిగింది. సో తర్వాత ఇక్కడి నుంచి కూడా నేరుగా ఆదోని 3 టౌన్ పోలీసులు ఇక్కడికి వచ్చేసి తీసుకోవడం జరిగింది. అయితే పోసానికి సంఘీభావం తెలపడానికి, ఆయనకి న్యాయపరంగా సలహాలు చెప్పడానికి కూడా ఇక్కడికి కొంతమంది రావడం జరిగింది. మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఓవరాల్గా చెప్పండి ఈ ఇష్యూ మొత్తాన్ని ఎలా చూస్తారు సార్? ఇది కుట్రపూరితంగా తెలుగుదేశం ప్రభుత్వం, నువ్వు కూడా బిట్టాయి అన్నీ ఒకసారి చెప్పను, తెలుగుదేశం అన్ని పెట్టినాయి. తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి కుమారుడైనటువంటి లోకేష్ గారు కావాలని పనిగట్టుకొని కుట్రపూరితంగా పోసాని కృష్ణమురళి గారిని వేధించేటటువంటి కార్యక్రమం. నాకున్న సమాచారం మేరకు పోసాని కృష్ణమురళి గారి మీద 16 కేసులు రిజిస్టర్ చేశారు. ఆయన పెట్టింది 2 ప్రెస్ మీట్లో 3 ప్రెస్ మీట్లో 16 కేసులు రిజిస్టర్ చేసి నిన్న రైల్వే కోడ్ నుంచి నర్సాపేట తీసుకొచ్చారు.
నర్సాపేట నుంచి గుంటూరు సబ్ జైలుకి తీసుకొచ్చారు. ఇప్పుడు ఆదోని తీసుకువెళ్తున్నారు. 67 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి పోసాని మురళీ గారిని వేధించాలని కుట్ర చేసి లోకేష్ గారి నాయకత్వంలో నడుస్తున్నటువంటి ఒక అద్భుతమైన నాటకం. ఈయనేమి అంతర్జాతీయ నేరస్తుడు కాదు, కుట్రదాడు కాదు, లేదా అసాంఘిక శక్తి కాదు. ఒక సినిమా నటుడు, సినిమా దర్శకుడు. ఆయన మీద కక్షగట్టి ఈ విధంగా చేయటం దుర్మార్గం అని మీ అందరికీ మీ ద్వారా తెలియపరుస్తున్నాను. సో అయితే పోసాని కృష్ణమురళి వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యల్ని వైసీపీ వాళ్ళు ఎలా సమర్థిస్తారో, ఆయనకి మద్దతు తెలపడానికి వచ్చారు, ఎలా సమర్థిస్తారని కూడా టీడీపీ నేతలు మాట్లాడుతున్నారు. నిజంగా ఆ వ్యాఖ్యలను సమర్థిస్తారా? టీడీపీ వారు నేను అడుగుతా ఉన్నా, పోసాని మురళి గారు చేసిన వ్యాఖ్యలు సమర్థించం అనుకోకాసేపు. మరి చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఒకసారి చూసుకోండి. అలాగే ఆయన పేరేంటి పట్టాభి గారు చేసినటువంటి వ్యాఖ్యలు తీసుకోండి. అక్కడ దాకా ఎందుకు, ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు మీ అందరూ మీడియా ఉండంగానే చెప్పుడు తీసుకుని బూతులు తిట్టిన మాట వాస్తవా కాదా? ఆయనకేమో ప్రమోషన్లు ఇస్తారా? ఆయనకేమో ముఖ్యమంత్రి ఇస్తారా? లేదు ఆ అయ్యన్న పాత్రుడికేమో స్పీకర్ ఇస్తారా? త్రిపురారు గారు టీవీలు పెట్టుకుని ఎన్ని బూతులు తిట్టాడు? అటన్నిటి సమర్థనీయమా చెప్పండి, నేను అడుగుతా ఉన్నా. సరే, పోసాని గారు తప్పు చేశాడు, 16 కేసులు పెట్టారు, తిప్పుతున్నారు. మరి వాళ్ళని ఏంటి గద్దెక్కించారు? ఇదేనా మీ ధర్మమైన న్యాయం? న్యాయం ఇదేనా? ప్రజలు చూడటం లేదా? పోసాని కృష్ణమురళి గారు తప్పు మాట్లాడారు, మీరేం బగలు తీశారా అని అడుగుతా ఉన్నా. దానికి ఒక న్యాయం, దీనికి ఒక న్యాయం. ఏమైనా సపరేట్ చట్టం ఉందా తెలుగుదేశానికి? అయ్యన్న పాత్రుడికి ఏమైనా సపరేట్ చట్టం ఉందా? చంద్రబాబుకి ఏమైనా సపరేట్ చట్టం ఉందా? లోకేష్ గారికి ఏమైనా సపరేట్ చట్టం ఉందా? లోకేష్ బూతులు తిట్టలేదా? అవన్నీ టీవీలో చూపించమంటారా? ఒకసారి కొట్టి చూసి తెలిసింది కదా. చెప్పు తీసుకొని ఇట పట్టుకుని బూతులు తిడితే అది సమర్థనీయం తెలుగుదేశం వారికి, కూటమికి. పోసాని కృష్ణమురళి నంది అవార్డు సందర్భంగా కమ్మాస్ గురించి ఇదంతా ఒక కులతత్వంగా ఉందంటే అది నేరం. ఏంటిది నాకు అర్థం కాలేదు. ధర్మం అనేది అందరికీ ఉండాలి కదా, సమర్థించడం అందరూ సమర్థించాలి కదా, అది విషయం. సో మీరు ఇంకోటి చెప్పండి, ఏదైతే నిన్న హోంమంత్రి మాట్లాడింది, హోంమంత్రికి ఏం పవర్స్ లేవు, అలాగనే రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని మీరు చెప్తున్నారు. అసలు రెడ్ బుక్ కనుక ఓపెన్ చేస్తే వైసీపీ వాళ్ళు ఎవరు రోడ్డు మీద కూడా తిరగలేరని చెప్తున్నారు హోంమంత్రి. ఇప్పుడు మాత్రం తిరగెత్తున్నారా? ఆయన రోడ్డు మీద తిరగలేదుగా, ఆయన కార్లు ఎక్కించగలేరుగా. ఏంది ఆమె చెప్పేది? ఆమెకి అసలు పవర్సే లేవని ఇప్పుడు కూడా చెబుతున్నా. రోడ్డు మీద తిరగనీయటం కాదు, ఆమెకి అసలు ఊరినే మైక్ ముందే తప్ప అంతా ఇన్ఛార్జ్ లోకేష్ చూసుకుంటున్నాడు. ఇది అందరికీ తెలిసిన సత్యం. సో ఇది పరిస్థితి. మొత్తం మీద అయితే మాత్రం కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు వైఖరి అవలంబిస్తుంది. అందులో భాగంగానే ఈ విధంగా 67 ఏళ్ల వయసు ఉన్నటువంటి పోసాని కృష్ణమురళిని చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రతిసారి కూడా ఏదైతే హైదరాబాద్లో అరెస్టు చేసిన తర్వాత అక్కడి నుంచి నేరుగా రాజంపేటకు తీసుకొచ్చారు. రాజంపేట తీసుకొచ్చేసి అక్కడ కోర్టులో హాజరుపరిచారు. రాజంపేట జిల్లా జైలుకు తరలించడం జరిగింది. మళ్ళీ నరసరావుపేట, పల్నాడు జిల్లా నరసరావుపేట పోలీసులు పీటీ వారెంట్ మీద నరసరావుపేట తీసుకొచ్చారు. నరసరావుపేట ఏదైతే రాజంపేట నుంచి నరసరావుపేట రావడానికి ఆల్మోస్ట్ 8 అవర్స్ పట్టుద్ది. ఆ వయసులో ఉన్నటువంటి వ్యక్తిని ఈ విధంగా అక్కడి నుంచి 8 గంటల పాటు తీసుకొచ్చేసి మళ్ళీ కోర్టులో హాజరుపెట్టారు. అక్కడ నరసరావుపేట జిల్లా జైల్లో సరైన వస్తువులు లేకపోవడంతో గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. ప్రస్తుతం గుంటూరు జిల్లా ఏదైతే నిన్న రాత్రి గుంటూరు జిల్లా జైలుకు తరలించారో మళ్ళీ ఇప్పుడు వచ్చేసి ఆదోని 3 టౌన్ పోలీసులు పీటీ వారెంట్ మీద మళ్ళీ ఆదోని తీసుకెళ్తున్నారు. సో ఇక్కడి నుంచి కూడా ఆల్మోస్ట్ 8 to 9 అవర్స్ పడుతుంది. ఈ విధంగా తిప్పటం అనేది ఆయన్ని రోడ్డు మీదకి రానివ్వకుండా చేయటం, అలాగనే ఒక రకంగా చూసుకున్నట్లయితే కక్ష సాధింపు వైఖరి అవలంబిస్తున్నటువంటి ప్రభుత్వం అని అంబటి రాంబాబు చెప్తున్నారు. దీంతో పాటు చూసుకున్నట్లయితే ఏదైతే అంబటి రాంబాబు చెబుతున్నట్టుగా పోసాని కృష్ణమురళి వ్యాఖ్యల్ని సమర్థించకపోతే మరి పవన్ కళ్యాణ్ కావచ్చు, అయ్యన్న పాత్రుడు కావచ్చు, రఘురామకృష్ణరాజు కావచ్చు, వీళ్ళందరూ పట్టాభి. సో వీళ్ళందరూ మాట్లాడినటువంటి మాటలు ఏదైతే ఉన్నాయో ఆ మాటలు కూడా సమర్థనీయమని ప్రశ్నిస్తున్నారు. ఖచ్చితంగా హోంమంత్రి అనిత ఏదైతే చెప్తుందో ఆమెకు ఎటువంటి పవర్స్ లేవు. హోంమంత్రిగా లోకేష్ వరకు మంత్రిగా పేరుకు ఆమె ఉన్నా కూడా అన్ని ఆదేశాలన్నీ లోకేష్ నుంచే వస్తున్నాయి. ఖచ్చితంగా రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగమే నడుస్తుందని కూడా వైసీపీ నేత అంబటి రాంబాబు చెప్తున్నారు. ఇదొక రకంగా పోసాని కృష్ణమురళి జిల్లాల పర్యటన నటుగా కనబడుతోంది, జైళ్ల పర్యటనగా కనబడుతోంది. ఎందుకంటే ఆయన 1 కాదు 2 కాదు 17 కేసులు నమోదయ్యాయి. 17 కేసులు కూడా ఒక్కో జిల్లాలో ఒక్కో చోట కేసులు నమోదయ్యాయి. ఇవన్నీ కూడా 2024 నుంచి కూడా ఆయన పైన ఫిర్యాదులు అందరం ఆ తర్వాత నుంచి కేసులు నమోదని చూస్తూనే ఉన్నాము. సో ఒక్కసారిగా ప్రభుత్వం మారిన వెంటనే వరుస ఫిర్యాదులు అందాయి. ఫిర్యాదు ఆధారితంగా పోలీసులు కేసు నమోదు చేశారు. నా దగ్గర 17 పోలీస్ స్టేషన్లకు సంబంధించి ఈ 17 పోలీస్ స్టేషన్లకు సంబంధించి ఎక్కడెక్కడ కేసు నమోదైన సెక్షన్ ఏంటి కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. సో ముందుగా పోసాని కృష్ణమురళి దగ్గర పైన రాజమండ్రి 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అది ఛార్జ్ షీట్ దశలో ఉంది. ఇక పోసాని కృష్ణమురళి పైన బాపట్ల టౌన్లో
బాపట్ల టౌన్లో పోలీస్ కేసు నమోదైంది. తర్వాత విశాఖపట్నం 1 టౌన్లో పోలీస్ కేసు నమోదైంది. అనంతపురం రూరల్లో కేసు నమోదైంది. ఇక పద్మనాభం దగ్గర విశాఖపట్నం సిటీలో అక్కడ కూడా కేసు నమోదైంది. భవానీపురం ఎన్టీఆర్ జిల్లాలో కూడా కేసు నమోదైంది. సూర్యారావుపేట ఎన్టీఆర్ జిల్లాలో, పాతపట్నం శ్రీకాకుళంలో, ఆ తర్వాత పట్టాభిపురం గుంటూరులో, పాలకొండ పార్వతీపురం మన్యంలో, అదోని 3 టౌన్, ఇప్పుడు అదోని 3 టౌన్ పోలీసులు ఆయన మళ్ళీ అదుపులోకి తీసుకున్నారు. కర్నూలుకు సంబంధించి తరలిస్తున్నారు ఆయన్ని అదోనికి. ఇక నర్సీపట్నం, అనకాపల్లి, సూలూరుపేట తిరుపతి, పాడేరు, అల్లూరు సీతారామరాజు డిస్టిక్, మొత్తం 16 జిల్లాలకు సంబంధించి 16 స్టేషన్లో నమోదైనటువంటి ఆ కేసుల లిస్ట్ నా దగ్గర ఉంది. సో మొదటిగా ఆయనని ఓబులవారిపల్లి పోలీసులు ఆయనని అదుపులోకి తీసుకొని రిమాండ్కి తరలించారు. ఆ తర్వాత ఆయన్ని మళ్ళీ పల్నాడు జిల్లాకు సంబంధించి నరసరావుపేటకు సంబంధించి పోలీసు అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు జైల్లో రిమాండ్ విధించారు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు కర్నూలు 3 టౌన్ పోలీసులు, అదోనికి సంబంధించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంటే ఇప్పటికీ 3 పూర్తయ్యాయి, మరొక 14 తిరగాల్సి ఉంది. అన్ని కూడా అండర్ ఇన్వెస్టిగేషన్. మీకు కనబడుతుంది కదా ఇక్కడ అన్నీ కూడా అండర్ ఇన్వెస్టిగేషన్ అట్టుగా ఉన్నాయి. సో అండర్ ఇన్వెస్టిగేషన్ ఉన్నటువంటి ఈ కేసుల పైన డెఫినెట్గా అన్ని ఇన్వెస్టిగేషన్లో ఉన్నాయంటే అన్నింటిలో విచారించాలంటే వ్యక్తిని అరెస్ట్ చేయాల్సిందే, అరెస్ట్ చేసి పోలీస్ అదుపులో ఉంచుకోవాల్సిందే. ఇవాళ అన్ని మనం ఒకదానికొకటి లింక్ చేసుకు చూస్తుంటే కనుక పోసాని కృష్ణమురళి జిల్లాలలో జైళ్ల పర్యటనగా ఆయన వెళ్తున్నారా అనే ఒక రాజకీయంగా చర్చ కూడా సాగుతోంది, ఒక సెటైర్ కూడా నడుస్తోంది. చూద్దాం మరి ఏం జరుగుతుందనేది.